విజయనగరం జిల్లా జామి మండలం శాసనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మధుర సోమయాజులపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మండల అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందరూ ఒకసారి పెట్టండి. ఓకే, మీరు 200 మంది ఫోటో తీసేయండి. ఓకే, డన్ డన్. మీరు వెళ్ళిపోండి. ఓకే, బాగుంది బాగుంది. ఊరుగారు ఇటు 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 ఇలా చూడండి సార్. సార్ అమ్మా ఇటు చూడండి అమ్మా. ఇలా చూడండి అమ్మా, ఇలా చూడండి. కృష్ణ సార్ సార్ ప్రయత్నించి మన ఇద్దరు వెళ్దాం.
అతీతమైనది కాదు. సమయం చాలందున మీరు ఎంతవరకు నిల్చున్నందుకు ఒకసారి అన్నితో కోరుకుంటూ మరి కొద్దిగా 2 నిమిషాలు లేట్ అయింది. మరి అందరూ ఏమో ఎంతసేపు వచ్చి ఏం తిన్నారు లేదా? ఏం తెలియదు ఇంకా ఏదో ప్రెస్ మీట్ ఇమ్మన్నారో గంట పెట్టేస్తున్నారు. క్షమించాలి. అది అందరికీ మా గ్రామంలో కొంచెం సిగ్నల్ వాటర్ సమస్య ఉంది, ఎందుకో తెలియదు అని చెప్తే అది వచ్చిన వెంటనే ఆరో ప్లాంట్ చేద్దాం కదా. ఆరో ప్లాంట్ ఇస్తే మీరు త్రాగే సమస్య మీకు తీరుతుంది. అలాగే మీకు కనెక్షన్ వాటర్ కనెక్షన్ కూడా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేయడం జరిగింది. మీకు ఆ వాటర్ కూడా మీ అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. 2 నిమిషాలమ్మా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో అలాంటి ఎంతో మంది యువకులకి శాసనసభ్యుడిగా అవకాశం ఉన్నది. అందులో మరీ ముఖ్యంగా మీ అందరి దీవెన వల్ల మీరందరూ నన్ను గెలిపించబట్టి అత్యధిక మెజార్టీ ఇవ్వబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు రాష్ట్ర కేబినెట్లో కూడా ఇవ్వడం జరిగింది. మనందరం కూడా ప్రత్యేకించి ఆయన అభినందన తెలియజేసుకోవాలి. ఈ ఆరో ప్లాంట్ పెట్టడానికి ముఖ్య కారణం మీ గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను నా దృష్టికి తీసుకొచ్చి ఈ ప్లాంట్ ని వేగంగా మీకు అలికేట్ చేసేదానికి నాయకత్వం వహించారు. నియోజకవర్గంలో 10 ఆరో ప్లాంట్లు ఇస్తే అందులో మొదటి విడతలో ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ప్రత్యేకించి మరి అలాగే ఈ ప్లాంట్ ని కూడా నిర్వహించడానికి కూడా ఒక విధానం ఉంటుంది. నేను 10 లక్షలు శాంక్షన్ చేశాను మార్చడం కానీ లేదా ఏదైనా రిపేర్ వస్తే దాన్ని అడ్రస్ చేయడానికి కానీ దానికి చిన్న ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చుల నిమిత్తం దాన్ని రన్ చేయడానికి ఒక 6,000 రూపాయల గంటతో ఇక్కడ వివోకి ఇవ్వడం చెప్పాం. వివో అంటే మీ మహిళలే, బయట ఎవరు లేరు. మీకే ఆ వివోకే మేము 50 ప్లాంట్ ఇస్తాం. ఈ వివోకి 6,000 గంటలు ఇచ్చారనుకోండి, ఎప్పుడైనా దాని రిపేర్లు వస్తే సాధక బాధలు ఉంటే దాన్ని చూసుకుంటుంది. ఆ 6,000 గంటలు ఇవ్వాలి కాబట్టి ఫ్యాన్ కూడా కొంత ధర పెట్టడం జరిగింది. ఎంత పెట్టాను? 10 రూపాయలు. ఒక ఫ్యాన్ 10 రూపాయలు డ్రింకింగ్ వాటర్కి ఇస్తే ఆ 10 రూపాయల మీద మీకు 6,000 రెంట్ వివో ఇచ్చుకుంటుంది. ప్లస్ మీకు కూడా హైజీన్గా ఇస్తారు. క్యాన్లు కానీ క్యాన్లు శుభ్రపరచడం కానీ ఆరో ప్లాంట్ శుభ్రపరచుకోవడం కానీ ఒక మంచి మోడల్లో తీసుకెళ్ళడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఆ క్యాన్లు ఎవరైతే మహిళలు ఎవరైతే ముందుకు వచ్చారో కొంచెం బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు మంచి చేకూర్చేలాగా ఇప్పుడున్నటువంటి ప్రతి ఇంటికి కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య తీర్చేలాగా మీరందరూ కూడా బాధ్యత తీసుకొని ముందుకు వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఈ బాధ్యత కూడా తీసుకోవాలి. మరి ఆవిడ కూడా ఈ బాధ్యత తీసుకొని ఈ ఆరో ప్లాంట్ ముందు నడిపించడానికి బాధ్యత తీసుకుని ప్రత్యేకించి మనం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. తప్పని ఒకటి బాధ్యత తీసుకుని కదా, బాధ్యత తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే 4 మాటలు అంటారు. కానీ ఆవిడ బాధ్యత తీసుకొని ఈ ఆరో ప్లాంట్ ని బాగా రన్ చేస్తానని మాట ఇచ్చినందుకు అందరూ కూడా అభినందిస్తూ, మరి మీకు ఇచ్చినటువంటి ఈ ప్లాంట్ మీకోసం ఇచ్చాము, మీ గ్రామం కోసం ఇచ్చాము.
సుమారు 10 లక్షలు ఆ బిల్డింగ్ కి, బోర్డు కి, లోపల మిషనరీకి, క్యాన్కి అన్నింటికి కలిపి 10 రూపాయలు యూనియన్ బ్యాంక్ లో ఉంది. యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకించి ఈ ఓపీ కూడా రావడం జరిగింది. ప్రత్యేకంగా యూనియన్ బ్యాంక్